ఘట్టం ప్రారంభించేటువంటి పసుపు కొట్టేటువంటి కార్యక్రమంతో ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించి తదుపరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాక్షాత్ శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహానికి కృపకు పాత్రలు కావాల్సింది ఉన్నది. అదేవిధంగా దేవాలయ కమిటీ వారు మరియు ఈ యొక్క లోక కళ్యాణంతో నిర్వహించినటువంటి కళ్యాణంలో భాగంగా ఆ శ్రీరామచంద్రమూర్తి వారి వచ్చిన దంపతులు మరియు సీతామహాలక్ష్మి వైపు వచ్చిన దంపతులు కూడా ముందుకు వచ్చి అంతరంగమునాత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముం చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింప
పక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి రామ శ్రీరామ రామ రఘురామ నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ రామ రఘురామ ఉదయం 12:05 పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తమున వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ సీతామహాలక్ష్మిని శ్రీమతి శ్రీ జనక మహారాజు గారి పుత్రిక వరుడు చిరంజీవి శ్రీ రామచంద్రమూర్తికి శ్రీమతి శ్రీ దశరథ మహారాజు గారి పుత్రుడు ఇచ్చి వివాహం జరిపించటకు సప్త ఋషుల ఆశీర్వచనంతో బ్రహ్మ ఋషులైన శ్రీ వశిష్ఠ విశ్వామిత్రులచే సుముహూర్తం నిశ్చయించబడినది. కావున ఈ బృహత్ర కార్యక్రమానికి శివ కళ్యాణ వేదిక శ్రీ 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 కోదండ సీతారామచంద్ర స్వామి దేవాలయం బయ్యారం. అందరూ తప్పకుండా ఉండండి. योगेश्वर कृष्ण
జయ జయ రామ పావన రామ జయ జయ రామ. పాడేది పాట పాడాలి పాడండి. మా అమ్మమ్మ ఇంకే కూర్చో శ్రీరామ జయ రామ జయ జయ రామ పావన రామ పట్టాభి రామ ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. ఒప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిందమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం, చూపులో చూపులే
అనుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ 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 దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనము ధర్మ ప్రమాణము రామాయణము రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ 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 అంతరంగమునాత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమసూ